శ్రీరంగనాథుని లీల ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ. ఆకలి నుంచి ఆరోగ్యానికి. ఓం భూతభృతే నమః జప ఫలితం. ప్రసాదం రూపంలో ప్రత్యక్షమైన శ్రీరంగనాథస్వామి లీల. కొన్ని శతాబ్దాల క్రితం శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రసాద వితరణ అత్యంత పవిత్రమైన సేవగా భావించబడేది. ఒక పేద వైష్ణవ భక్తుడు రోజు వరుసలో అందరికంటే ముందుగా నిలబడేవాడు. అతను తన కోసం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న తన 6 కృషించిన కొడుకుల కోసం కూడా ప్రసాదం ఇవ్వాలని అధికారులతో వాదించేవాడు. ప్రసాదం అంతా నీకే ఇస్తే ఇతర భక్తులకు తక్కువ అవుతుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. అయితే ఆ భక్తుడు కన్నీటితో కూడిన స్వరంతో, నా కొడుకులు బక్కచిక్కి పోషణ లేక కష్టపడుతున్నారు. ఈ ప్రసాదమే వారికి ప్రాణాధారం. ఇది లేకపోతే వారిని కోల్పోతాను అని వేదనగా చెప్పేవాడు. ఒకరోజు ఈ గలాటాను చూసిన ఆచార్య రామానుజుల వారు ఆలయ అధికారులను అడిగి విషయం తెలుసుకున్నారు. అధికారుల మాట విన్న తర్వాత రామానుజులు ఆ భక్తుడి వైపు చూసి ప్రేమగా ఇలా అన్నారు, నాయనా, నీవు కూడా ఆలయంలో ఏదైనా కైంకర్యం చేస్తే భగవంతుడి అనుగ్రహంతో ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా. అప్పుడు ఆ భక్తుడు నమస్కరించి ఇలా బదులిచ్చాడు, స్వామి, నా పిల్లలను పోషించడంలోనే నా సమయం అంతా గడిచిపోతుంది. వారిని వదిలి నేను ఇక్కడ సేవ చేయలేను. పైగా నాకు వేదాలు కానీ దివ్య ప్రబంధాలు కానీ రావు. నాకు విష్ణు సహస్రనామంలోని కొన్ని శ్లోకాలు మాత్రమే తెలుసు. నేనేం చేయగలను? అప్పుడు రామానుజులు చిరునవ్వుతో, నీకు తెలిసిన నామమే చాలు, చెప్పు చూద్దాం అన్నారు. అప్పుడు అతను ఎంతో వినయంగా, విశ్వం విష్ణుర్వ సత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ అని చెప్పి, నాకు ఇంతవరకే తెలుసు స్వామి అన్నాడు. అప్పుడు రామానుజులు ఆ భక్తుడి భుజం మీద చేయి వేసి భక్తి ఉపదేశంగా ఇలా అన్నారు, నీకు భూతభృత్ అనే నామం తెలుసు కదా, దాని అర్థం సమస్త జీవులను పోషించువాడు అని. ఇక నీవు రోజు ఓం భూతభృతే నమః అని జపించు. ఆ నామమే నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రసాదం కోసం ఇలాగా ఇక్కడ గొడవ పడవలసిన అవసరం నీకుండదు. ఆ రోజు నుంచి ఆ భక్తుడు ఆలయ ప్రసాద వరుసలో కనిపించలేదు. అధికారులు కూడా అతని వాదనలు ఆగిపోయాయని ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత ఆలయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అది ఏంటంటే, రంగనాథులకు సమర్పించిన ప్రసాదంలో చాలా భాగం అనూహ్యంగా తరిగిపోతూ ఉండేది. ఆలయం వారు దీన్ని భద్రతా సమస్యగా కాకుండా దైవలీలగా భావించారు. ప్రసాదం దొంగల బారి పడుతోందేమోనని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందది. చివరికి రామానుజులకి తెలియజేశారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుడిని పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషుల్ని పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండట్లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది దాటుతూ ఉండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజుల్ని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించాడు. రామానుజులు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కన్నుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుణ్ణి. మీరు చెప్పిన విధంగా నేను భూతభృతే నమః అని జపం చేస్తున్నాను. ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరా పిల్లవాడు, వాని పేరేమి అని అడుగుగా ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడునని చెప్పాడు వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరంటారు? సాక్షాత్తు శ్రీరంగనాథుడే. ఇవన్నీ కూడా శ్రీరంగనాథ స్వామి లీలలు. భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించేవాడు అని అర్థం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.